తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని వక్తలు తీర్మానించారు. బాలల పరిరక్షణ వేదిక, తల్లుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ దాసు సవన్ తదితరులు హాజరయ్యారు. సమాజ మార్పుకు ప్రభుత్వ విద్య తప్పనిసరి అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ వారు ఆరుట్లలో చేసిన ప్రయోగము ఇవాళ మనం కొంత సీరియస్ గానే తీసుకోవాలి. నిజంగా కూడా అద్భుతమైన ప్రయోగం ఇది. వాళ్ళు ఆ స్కూల్లో గవర్నమెంట్ తరఫు నుంచి కార్పొరేట్ రంగం నుంచి నిధులు సమీకరించి మౌలిక సదుపాయాలు కల్పించారు. 7-8 స్కూళ్ళను కలిపి ఒకటే కాంపౌండ్ లోకి తీసుకొచ్చి అక్కడ స్కూల్ కావలసిన ఆట స్థలాలను, అక్కడ కూడా స్కూల్ కు కావలసినటువంటి లైబ్రరీని డెవలప్ చేయటమే కాదు, వాళ్ళు ఒక బస్సులు కూడా ఆ ఊరి పిల్లలకే లోన్లు ఇప్పించిండ్రు. వాళ్ళు బస్సులు కొని ఇవాళ పిల్లలను బస్సులలో ఆ బస్సు ఫీజు మాత్రం తల్లిదండ్రులు కట్టుకుంటారు. మిగతావన్నీ స్కూల్ గవర్నమెంట్ బాధ్యతే. వాళ్లకు 2 పూటలు భోజనము, సాయంకాలం కూడా స్నాక్స్ పెట్టి చదువు నేర్పించి ఇంటికి పంపిస్తారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఎంవి ఫౌండేషన్ వెంకటరెడ్డి గారి యొక్క నేతృత్వంలో విద్యా వ్యవస్థను కాపాడడం కోసం, ముఖ్యంగా విద్యా వ్యవస్థకు 15% రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు జరపాలని చెప్పని ఈరోజు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం అయింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అన్ని వర్గాల ప్రజలు, అన్ని సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఏకోన్ముఖంగా ఈ ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా గుడ్డి గుర్రం పళ్ళు దోమినట్టుగా ఇంతవరకు పబ్లిక్ పాలసీ ఒకటి ఎడ్యుకేషన్ సెక్టర్ పైన తీసుకురాలేదని, అదేవిధంగా కంటోన్మెంట్ విలీనంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నారని జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఏబుల్ అన్నారు. బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. గతంలోనే 1,00,000 సంతకాల సేకరణ చేపట్టి కేంద్రం రక్షణ శాఖకు పంపినట్లు క్రిషాంక్కు సమాధానం చెప్పారు. బీజేపీ నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. కబ్జా అయిన భూములపై సిబిఐ విచారణ జరిపించాలి. అలాగే మర్జింగ్తో పాటు భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేయాలనేసి నేను అన్ని పార్టీలకు పిలుపునిస్తున్నాను. కేవలం మర్జింగ్ అయితే మరి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కాదు. కాబట్టి ఈ భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేసి ప్రజలను మొదటి శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దాలనేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇష్యూపై స్పందించి మరి ఇక్కడ సపోర్ట్ చేయాలనేసి, ఇక్కడ ప్రజలు 4 లక్షల ప్రజలు గత 80 సంవత్సరముల నుంచి ఇబ్బందులు పాలవుతున్నారు, అభివృద్ధికి నోచుకోలేక సతమతం అవుతున్నారు. కాబట్టి ఇక్కడ భూములన్నీ ఫ్రీ హోల్డ్ చేసి ఉన్న ప్రజలకందరికీ వారికి నూతన జీవితాన్ని కలుగజేసి వారి పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు హాస్పిటల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసి ఇక్కడ ప్రజలను కాపాడాలనేసి నేను మా జనతా పార్టీ తరఫు నుంచి ప్రభుత్వాలను కోరుతున్నాను. ప్రతి డిస్ట్రిక్ట్ లోను, మండలంలోను కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. ముందు కూడా చేస్తూ ఉంటాము. ఎందుకంటే జనతా కాంగ్రెస్ కంపల్సరీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమైనది కాబట్టి, సో దాని గురించి అని చెప్పి డిస్ట్రిక్ట్ల వారీగా, మండల వారీగా మనం కమిటీలు వేస్తూ పబ్లిక్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అవన్నీ అబ్జర్వేషన్ చేస్తూ అయినంత కాడికి మనము అబ్జర్వేషన్స్. మాజీ సీఎం జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై దోపిడీలు, అరాచకాలు పెరిగిపోయాయని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. విధ్వంస పాలన చేసిన వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని జోస్యం చెప్పారు. 5 ఏళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది జగన్ అని జీవీ స్పష్టం చేశారు. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన, శాంతి భద్రతలు, అభివృద్ధి మాత్రమేనని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకుంటానంటే సహించేది లేదని జగన్ను హెచ్చరించారు. అంబటి రాంబాబు, జోగి రమేష్లను రెచ్చగొట్టి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు.
మోకాలు బట్టలు ఎప్పదీస్తాం, ప్రజల బట్టలు ఎప్పదీస్తాం, టీడీపీ వాళ్ళ బట్టలు ఎప్పదీస్తాం. ఏంది అని ఇప్పేది? ప్రజలు నీకు నిలువున బట్టలు ఎప్పదీసి ఆడ పడేశారు జగన్ రెడ్డి. ఆ విషయం తెలుసుకో. పోలీసులు ఏంది, ఏం భాష వాడుతున్నావు? పోలీసు శాంతి భద్రతలు లేవంటావా? శాంతి భద్రతలు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టే నువ్వు ఈ రోజు రోడ్డు మీద తిరుగుతున్నావు. మేము నియంత్ర పాలన నీలాగా నియంత్ర పాలన చేయదలుచుకుంటే నువ్వు అసలు ఇంట్లో నుండి బయటకు వస్తావా? నీ ఎమ్మెల్యేలు, నీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, నువ్వు కానీ, నీ వైసీపీ నాయకులు ఈ రోజు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వల్ల బ్రహ్మనాయుడు మీద పోలీసులు ఏదో చేసినట్టు అసత్యాలు ఎందుకు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా పోలీసుల మీద అసత్యాలు మాట్లాడటం సిగ్గు ఉన్నాడు మాట్లాడతాడా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చాడు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మాజీ ముఖ్యమంత్రికి లేదా? ఈనాటి పులివెందుల పవిత్రమైన తిరుమల దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లడ్డూ మహాప్రసాదం కల్తీ వ్యవహారంపై కడప జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి గురవిగారి వాసు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యికి బదులు రసాయనాలతో కూడిన సింథటిక్ పదార్థాల వాడకంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నెయ్యితో కల్తీ లడ్డూలను తయారు చేసి కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసే విధంగా రసాయనంతో కూడిన నెయ్యి సరఫరా చేసిన దోషులను కఠినంగా శిక్షించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనము రాయలసీమకి ప్రసిద్ధిగాంచిన శ్రీ సోమనాథ స్వామి వారి గుడి వద్ద ఉన్నాము. ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మనం ఇంతమంది గుమిగూడడానికి భక్తులకు గత ప్రభుత్వం 5 ఏళ్ళు చేసిన ఒక పెద్ద మహాపాపాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాం. మా అధ్యక్షుల వారు ఆ రోజే చెప్పారు, దేర్ ఈజ్ నో గీ ఇన్ లడ్డు అని. అదే సిట్టు కూడా ఈరోజు నిరూపించింది. తిరుమల లడ్డు అంటే మన యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరులు ప్రతి ఒక్కరూ లడ్డూని పవిత్రంగా చూస్తారు. ఆ లడ్డూలో కల్తీ నెయ్యి, అది ఎలా అంటే చాలా కల్తీగా దాంట్లో కెమికల్స్ అన్ని కలిపి గత ప్రభుత్వము చేసి దీన్ని మళ్ళీ మేము ఏదో ఉద్ధరించామన్నట్టు సిట్ ఇచ్చిన నివేదికను బయట తెలియజేయనీయకుండా సిట్ నివేదికను పక్కన పెట్టి వీళ్ళెంత. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద 33/11 kV విద్యుత్ సామర్థ్యం గల సబ్స్టేషన్ను ఆయన ప్రారంభించారు. విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ కోసం పట్టణం పెన్నా నది ఒడ్డున సోలార్ ప్లాంట్ స్థలాన్ని జేసీ అశ్మిత్ రెడ్డి పరిశీలించారు. నిర్మల్ జిల్లా బైన్సాల మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగనుంది. గెలిపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇంటింటా ప్రచారం చేపట్టడంతో రసవత్తరంగా మారింది. బైన్సాలోని 23వ వార్డులో 6 అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. వార్డు అభివృద్ధికి కృషి చేస్తామంటూ ఎవరికి వారు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని మరిపేడ మున్సిపాలిటీ 14వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీరాములు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఆయన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మరిపేడను మున్సిపాలిటీ చేసింది డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను తమ పనులుగా చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. మన మరిపేడ బంగ్లా మున్సిపాలిటీలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ గౌరవ రెడ్డి నాయక్ గారి చేసిన అభివృద్ధి పనులలో గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని మున్సిపాలిటీగా చేయడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రంలో ఎక్కడే లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరిపేడ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించాడు. దానికి ఉదాహరణగా మన ఇంటి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా భాస్కర్ల చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు వస్తుందన్నారు.
పార్టీ కోసం కష్టపడే వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువగళం రథసారథి లోకేష్, ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి కార్యకర్తలను గుర్తిస్తారని అన్నారు. ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటేనే ఒక నమ్మకం. తెలుగుదేశం పార్టీలో పనిచేసే అట్టడుగు స్థాయి ఉన్న కార్యకర్తకు కూడా రాష్ట్ర అధిష్టానం కానీ మా నియోజకవర్గ అధిష్టానం జయనాగేశ్వరరెడ్డి గారు కానీ కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి ప్రతి ఒక్కరికి ఇలాంటి పురస్కారాలు ఇస్తారు. ఏ వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, ఏ వ్యక్తికి ఏ పదవి ఇవ్వాలి, ఏ వ్యక్తికి ఎక్కడికి పెట్టుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలనేది మా జయనాగేశ్వరరెడ్డి గారికి తెలుసు. దాంట్లో భాగంగానే ఈరోజు నా కష్టానికి తగ్గ నాకు తగ్గ ఉపాధ్యక్ష పదవి ఇచ్చి నన్ను గౌరవించినారు. దీనికి నేను ఉపాధ్యక్షుడైనంత మాత్రాన కార్యకర్తగా ఉన్నప్పుడు ఎట్లా అయితే కష్టపడి పనిచేసినానో ఉపాధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఒక కార్యకర్తగానే. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులకు 300 సైకిళ్లు పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాలలకు రాకపోకల్లో సౌలభ్యం కల్పించాలనే లక్ష్యంతో సైకిళ్లను పంపిణీ చేశారు. కడప జిల్లా రాజంపేట మండలం కొత్తబోయినపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ తనిఖీ చేశారు. ఇక ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఆహారం బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కి లోబడి ఐసీడీఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, చౌక దుకాణాలు, బాలబాలికల వసతి గృహాలు, పీఎం మాతృవందన యోజన కింద ఇచ్చే పథకాలను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అప్పుడు హ్యాపీగా వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళ పిల్లలకు సరిగా వస్తుంది, వాళ్ళు అందరూ తింటారు. మీరు కూడా మీకు ఒక అర్థమైపోతుంది. వాళ్ళ పిల్లలు సంతోషంగా బాగా తింటేనే లెసన్స్ బాగా వింటారు అంటారు. ఇది నా బాగాలేదు అయినా పెట్టావు నువ్వు అని చెప్పి ఇది మొత్తుకుంటా ఉంటారు. ఈరోజు రాజంపేట పర్యటనలో భాగంగా ఈ గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ హై స్కూలు, జెడ్పీ హై స్కూలు, అలాగే మనకు అంగన్వాడీస్, రేషన్ షాప్స్ ఇవన్నీ చూడడం జరిగింది. నిజంగా ఈ స్కూల్లోకి వస్తే చాలా మంచి అట్మాస్ఫియర్, బాగా కొండ వైపున చాలా బాగుంది. పిల్లలు కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఇక్కడ దాదాపు 400 ఉన్నారు. లాస్ట్ ఇయర్ 590 మార్క్స్ ఒక స్టూడెంట్కి ఇక్కడి నుంచి రావడం చాలా గొప్ప విషయం. వంట కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎండిఎంలో చాలా మార్పులు వచ్చాయండి, చాలా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇది కూడా మన పిల్లల భవిష్యత్తుకు ఇది కూడా ఒక ప్రామాణికమని ప్రతి ఒక్క సార్లు కూడా గుర్తించారు. ఇంకా కూడా ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే కనుక సవరించుకోవాలి. వాళ్ళకి పిల్లలకు భోజనం పెడితేనే వాళ్ళు మంచిగా చదువుకుంటారు అనేది మా కాన్సెప్ట్. యాక్చువల్గా అది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 9490555117. ఈ వాట్సాప్ నెంబర్కు ఏదైనా ఫోటోలు కానీ, మ్యాటర్ కానీ, వీడియోలు కానీ పెడితే మేము అక్కడి నుంచి అధికారులకు పంపించి కొన్ని చర్యలు తీసుకుంటాం. ఇది ముఖ్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్కు లోబడి ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. సివిల్ సప్లైస్కి మన రేషన్ బియ్యము. విశాఖపట్నం జిల్లాలోని బార్ల నిర్వహణకు జాయింట్ కలెక్టర్ విద్యాధరి లాటరీ తీశారు. విఎంఆర్టీఏ చిల్డ్రన్స్ థియేటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డీసీ శ్రీరామచంద్రమూర్తి పాల్గొని పర్యవేక్షించారు. మొత్తం 27 బార్లకు లాటరీ ద్వారా సంబంధిత వ్యక్తులకు కేటాయించారు. ఇప్పటికే లాటరీలో పాల్గొనే సభ్యులకు ధృవపత్రాలు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. లాటరీకి అర్హత సాధించడంతో అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో లాటరీ తీసి కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధి పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొత్త వాహనాలను కొనుగోలు చేసినట్లు ఎమ్మెల్యే సింధూరా తెలిపారు.
సిఎస్ఆర్ గ్రాంట్ నిధుల ద్వారా 5 కొత్త వాహనాలను పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ సతీష్ కుమార్ అధికారికంగా వాహనాలను అప్పగించారు. ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ పేషెంట్కి మనము సెకండ్ ఛాన్స్, లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ పేషెంట్కిను, ఆ ఫ్యామిలీకిను. సో ఇలా ఎన్నో ఉంటాయి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి. ఇవన్నీ కూడా దీంట్లోనే ఒక భాగంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ మన నియోజకవర్గంలో ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనే నమ్మకం నాకైతే ఉంది. ఇంకా బాగా చేసి ముందుగా నేను స్వామివారి 100th బర్త్డేలో వీళ్ళు అందించిన సేవలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎక్కడ కూడా అంతమంది వివిఐపీలు వచ్చినప్పటికీ, అంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆసిఫాబాద్ సిఐ బాలాజీ వరప్రసాద్ కోరారు. ప్రజలు తమ ఓటు హక్కును ఇలాంటి ప్రలోభాలకు కూడా ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు. ఈ మేరకు ప్రజలకు మనోధైర్యం కల్పించడంలో భాగంగా పోలీసులు భారీగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ వాళ్ళతో, మా సబ్ డివిజన్ సిబ్బందితో కలిపి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్కి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ హ్యాపీగా, సంతోషంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసులం మేము మీకు తోడుగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈరోజు కుమరం భీం చౌక్ నుంచి మొదలుపెట్టుకొని కలెక్టరేట్ మీదుగా బజార్వాడి, పైకాజీ నగర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డిఎస్పీ ఆఫీస్ ముందు నుంచి సందీప్ నగర్ ఏరియా నుండి చిరకుంట క్రాస్ వరకు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఒక 100 మంది సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన కోసం మన సబ్ డివిజన్ నుంచి కానీ లేకపోతే మన స్పెషల్ పార్టీ నుండి. అనకాపల్లి జిల్లా కే కోటపాడు వద్ద భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది. వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్కి తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల గురించి పోలీసులు గాలిస్తున్నారు. కర్ణాటకకు చెందిన అబ్దుల్ హకీం, తెలంగాణకు చెందిన సయ్యద్ సమీర్ అలీలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కోటపాడు మండలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో 4వ తారీఖున అరౌండ్ ఈవినింగ్ 5 o'clockకి వెహికల్ చెకింగ్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్బీ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక సఫారీ కార్ ఎంపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారులో 100 కేజీస్ గాంజా దొరకడం జరిగింది. దాంట్లో మేము 2 అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒకడు కర్ణాటక అతను, ఒకటి తెలంగాణ అతను. వీళ్ళిద్దరూ మల్కాన్గిరి, ఒరిస్సా వెళ్ళి గాంజాయి తీసుకుని వయా చెల్లావారి కల్లాలు వస్తూ ఉంటే ఆన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. టోటల్ 100 కేజెస్ గాంజా, 3 మొబైల్ ఫోన్స్ అండ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ అఫెన్స్ లో. అండ్ మేము దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే, గాంజా ఎన్డీపీఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ, హ్యాండిల్ చేయడం కానీ, కన్జంప్షన్ కానీ చేస్తే ఇక్కడి నుంచి స్ట్రిక్ట్. ఏలూరు జిల్లా నూజివీడులో స్కూల్ బస్ పల్టీ కొట్టిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట గ్రామానికి చెందిన సిద్ధార్థ విద్యా సంస్థలు బస్సు బోల్తా కొట్టింది. నూజివీడు నియోజకవర్గం చాట్రై మండలం తుమ్మగూడెం గుడిపాడు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో మార్జిన్ దిగిపోయి పల్టీ కొట్టినట్లు తెలుస్తోంది. బస్సులో ఉన్న పాఠశాల, కళాశాల విద్యార్థులు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి విచారణ చేపట్టారు. చీరాల ఒంగోలు జాతీయ రహదారి 216పై ప్రయాణిస్తున్న ఒక ఆటోలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ఆటో డ్రైవర్ తెలిపాడు. ప్రమాదాన్ని వెంటనే గమనించిన డ్రైవర్ ఆటోలో ఉన్న 2 ప్రయాణికులను సురక్షితంగా దించేశాడు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. స్మోక్ అది వచ్చేసేసరికి బండి సైడ్ తీసి ఆపాను. ఏం జరుగుతుందని కింద దిగి చూసేసరికి మొత్తం స్మోక్ వచ్చేసింది. కింద నుండి ఫైర్ వస్తుంది. ఫైర్ రాగానే ఇక మా ఓనర్కి ఫోన్ చేసి నేను చెప్పాను, మా అన్నయ్య ఓనరు, అన్న అబ్బాయి మీరు దిగి పక్క వచ్చేసేసేయండి ఫైర్. భూ ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హెచ్చరించారు.
కాలువను చెప్తాను ఆక్రమించిన వ్యక్తులపై కేసులు బనాయిస్తానని అన్నారు. ప్రజలకు తోడుగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, ప్రజల జోలికి వెళ్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. భూ ఆక్రమణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర హెచ్చరించారు. స్థానిక వైకేఎం కాలనీ శివార్లో గల ఓ స్కూల్ పక్కన ఆక్రమణకు గురైన కాలువ చెప్తాను ఆయన పరిశీలించారు. శాంక్షన్ ఉంది దీనికి తిరిగి ప్రారంభించడానికి. అక్కడ సబతా ఉంది, ఆ సబతా పక్క నుంచి మన కెనాల్ కూడా ఉంది. ఈ అడ్డంగా ఎవరు ఇచ్చారు అసలు నాకు పర్మిషన్ తెలీదు. డిపార్ట్మెంట్కి కళ్ళు ఉన్నాయా అసలు అర్థం అవట్లేదు. రెవెన్యూ వాళ్ళంట ఇక లోకల్ ఎంఆర్ఓ ఇప్పుడు వచ్చింది ఆమె ఎవరో, నాకు ఎంఆర్ఓ గారు లైన్ వేసారని. ఇచ్చిన ఎంఆర్ఓకైనా బుద్ధి ఉండాలి. ఇక్కడ హైదరాబాద్కు కూతవేటు దూరంలో కుల వివక్షత విషం చిమ్మింది. హిమాయత్ సాగర్ అతి పురాతన ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆలయ ఆవరణంలో ఉన్న 3 షట్టర్లు కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు ఆలయ కమిటీలో దళితులను చేర్చుకున్నందుకు అగ్రవర్ణాల నుంచి తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. దళితులు, ముస్లిం ఆలయ కమిటీలో ఉండకూడదంటూ అగ్రవర్ణాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒత్తిడితో షట్టర్లు కూల్చివేతలు చేశారంటూ ఆలయ కమిటీ మండిపడింది. విశాఖపట్నం ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. దేవస్థానం ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి పూసపాటి సునీల్ కుమార్, జూనియర్ సహాయకులు వరాహ నరసింహం స్వాగతం పలికారు. National.